ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే ముక్కోటి ఏకాదశి కదా, అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో మీరంతా టెంపుల్కి వెళ్ళారా? నేనైతే జస్ట్ టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు వచ్చాను. నా ఫేస్ నా అవతారం చూస్తే తెలిసిపోతుంది కదా, టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే 2 hours లైన్లో నిల్చునేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. టికెట్ లైన్కి 2 hours పట్టింది. టికెట్ లేకుండా అయితే 4 hours కదా, 5 hours కూడా దర్శనం అయ్యేటట్లేదు. అంత పబ్లిక్, అంత లైన్ ఉంది దానికైతే. ఇంకా అసలు చెప్పనవసరం లేదు, అంత ఫుల్ లైన్ ఉంది. సో మేమైతే జస్ట్ దర్శనం చేసుకొని వచ్చాము. వీడియో అయితే టెంపుల్లో తీయలేదు, ఎందుకంటే తీయనియలేదు. సో అలౌట్ లేదు అనేసి ఇంకా నేను తీయలేదు, రిస్క్ వద్దనేసి. అలాగే ఈ టెంపుల్కి ఒక స్పెషల్ కూడా ఉంది. మేము వెళ్ళిన టెంపుల్ దగ్గర అయితే, మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర అయితే ఇప్పుడు సంక్రాంతికి ఖచ్చితంగా 1 month ముందు నుంచి అయితే జాతర చేస్తారు. చాలా బాగుంటుంది. సంక్రాంతి ఫెస్టివల్కి ఎండింగ్ అన్నట్టు ఇంకా జాతర వచ్చేసి చాలా బాగుంటుంది. ఆ జాతర సందడి ఇటు టెంపుల్లో ఫుల్ రష్ అసలు, కానీ చాలా బాగుంది. మంచి పిల్లలతో పాటు వెళ్ళైతే టైం స్పెండ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఉంటే పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి షాపింగ్ ఉంది, ఇంకేం కావాలి చెప్పండి. తినడానికి ఫుడ్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది. టిఫిన్స్ కూడా హ్యాపీగా టిఫిన్ చేసేసి సరదాగా, అంటే ఈవినింగ్ టైం బాగా అనిపిస్తుంది. మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ అయితే లైట్స్ అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. మేము ఇంకా మార్నింగ్ వెళ్ళాం కదా అనేసి నేనైతే జస్ట్ చిన్న వీడియో అయితే చేశాను. చూడండి ఎలా అనిపించిందని అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఫుల్ రష్ ఉన్నారు. అసలు ఇక్కడికి రాగానే షాక్ అయిపోయాను, ఇంత రష్ ఉన్నారా అనేసి. ఇంకా ఇదైతే టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇంక ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇదంతా లైన్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందో లైన్ ఒకసారి చూసేయండి. ఇదంతా కూడా టికెట్ లైన్ అండి. టికెట్ లైన్ ఇంత ఉంది. ఇంకా ఫ్రీ దర్శనంకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. ఇంకా నేను అటువైపు అయితే నేను వీడియో చేయలేదు, ఎందుకంటే అది చాలా లాంగ్ ఉంది లైన్ అయితే. అసలు ఒక 5 hours అయినా వాళ్ళకి దర్శనం అవ్వదు, అంత లైన్ ఉంది. సో ఇంకా ఇదైతే ఎంట్రన్స్ అన్నట్టు. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇక్కడ వరకు రీచ్ అయిపోయాం. చూసారు కదా, ఇంకా ఇలా చాలా సింపుల్గా ఉంటుంది టెంపుల్ మాత్రం. కాకపోతే ఇది ఇక్కడ వెలిచిన దేవుడు, అందుకే బాగా రష్ బాగుంటుంది అన్నట్టు. ఇంకైతే గజస్తంభం అంటారు కదా, వెంకటేశ్వర స్వామిది గజస్తంభం అన్నట్టు. ఇంకా బయటికి దర్శనం చేసుకుని అయితే వచ్చాం. లోపల వీడియో అయితే అస్సలు చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫోన్ అలౌట్ లేదు. ఎందుకంటే అంత రష్లో ఫోన్ ఎక్కడ పడిపోయినా కూడా రిస్క్ వద్దు అనేసి నేనైతే చేయలేదు. ఇంకా ఇవి చిలుకలు అన్నట్టు, ఎందుకంటే సంక్రాంతి నోము కోసం అయితే చిలుకలు ఇలా ఉంటాయి కదా. సో నేను చిలుకలు అయితే చూపిస్తున్నాను చూడండి. నేను చిలుకలు తీసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ టైంకి దొరికితే ఒక్కొక్కసారి దొరకవు అందుబాటులో అనేసి. సో చూసారు కదా, చిలుకలు ఇలా అన్ని కలర్స్లో ఉంటాయి. ఎల్లో, పింక్, వైట్లో అయితే ఉంటాయి. ఇంకా ఇలా ఇలా డిఫరెంట్ కూడా ఉంటాయి. చూసారు కదా చిలుకలు అయితే. ఇంకా చాక్ పీస్లు కూడా అంటారు కదా, వీటిని చాక్ పీస్లు అన్నట్టు. ఇవి చిన్న ఉన్నప్పుడు బాగా చాక్ పీస్ కావాలి, చాక్ పీస్ అనేసి కొరుకుతూ తినేవాళ్ళం అన్నట్టు. నేనైతే ఇప్పుడు తింటున్నాను, చూసండి భలే అంటే చాక్ పీస్లు అసలు. చూసారా ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి చాక్ పీస్లు అయితే. కానీ ఇంకా ఇక్కడైతే నోమ్కి, సంక్రాంతి నోములు అంటారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. ఇక్కడికి వచ్చామంటే నోమ్ ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు హ్యాపీగా. అసలు చిన్న ఐటెం నుంచి పెద్ద వరకు ఉంటాయి, A to Z అన్నట్టు. మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. చూసారు చిట్టి బిందె ఎంత బాగుందో, బిందెల్లాగా భలే ఉంది కదా. అసలు రెడీ చేయడం కూడా చాలా గ్రేట్. ఇది వచ్చి నూనె క్యాన్, ఇట్లా క్యాన్ ఏదైనా అనుకోవచ్చు. చిన్న చెంబు భలే ఉన్నాయి కదా. ఇంకా టిఫిన్ బాక్సులు కూడా చూపిస్తాను చూసేయండి, బకెట్లు అన్నట్టు. చిట్టి బకెట్ ఎంత బాగుంది కదా, అసలు ముద్దుగా అనిపిస్తున్నాయి ఇవి చూస్తుంటే. క్యారేజీ చూసారు కదా, ఒకప్పుడు ఇలాంటి క్యారేజీలలో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఇక్కడ ఇట్లా పొలం పళ్ళు ఉన్న వాళ్ళకి అలా తీసుకెళ్ళేవాళ్ళు. ఇంక ఇలా మీకు స్పెషల్గా పప్పు కుక్కర్లు చూపిస్తే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, చిట్టి భలే ఉన్నాయి కదా. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత అన్ని చిట్టి ఐటమ్స్ అన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి. ఏది తీసుకున్నా ఈచ్ 130 రూపీస్ అన్నట్టు. చాలా బాగున్నాయి అసలు, చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఇలా నోమ్కి కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదు మనకి అమ్మాయిలు ఆడుకునే వాళ్ళంటే అయితే తీసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చినాయి. ఇవన్నీ ప్లాస్టిక్ అన్నట్టు. ఇంక ఇవి సిల్వర్వి అన్నీ, ఇక ఇంట్లోకి కిచెన్లోకి సంబంధించిన కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది లేదు దొరకదు అనైతే లేదు.
షాపింగ్ చేసే వాళ్ళ ఓపిక అది. మొత్తం ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందన్నట్టు. పెద్ద నుంచి చిన్న వరకి. చూసారు కదా! ఇంకా టాయ్స్ బొమ్మలైతే ఫుల్లుగా ఉన్నాయి. పిల్లలకి అవి కూడా మనం తీసేసుకోవచ్చు. అసలు మనకి టీ కప్ నుంచి బట్టలు, జ్యువెలరీ కాడ్నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి లేదు అనకుండా ఎంత షాపింగ్ చేసి టైర్డ్ అయిపోతాం అనుకుంటున్నారో, తినడానికి ఫుడ్ కూడా ఉంది. మంచి వేడి వేడిగా టిఫిన్స్ అయితే రెడీ అయితుందన్నట్టు. చాలా బాగుంది. సూపర్‌గా ఉందన్నట్టు అసలు. ఈ జాతర అయితే ఎవ్రీ ఇయర్ 1 మంత్ జరుగుతుందన్నట్టు. 1 మంత్ అంటే ఇంకా సంక్రాంతికి ఇంకా ఇప్పుడు ఇంకో 2 డేస్‌లో అయిపోతదిగ. ఇంకా ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసింది. మార్నింగ్ టైంలో ఏందంటే కొంచెం షాప్స్ లేట్‌గా తీస్తారు. ఎందుకంటే నైట్ 12:30 వరకి ఓపెన్ ఉంటుందన్నట్టు. గేమ్స్ కూడా చూసారు కదా! అన్నీ బావుంటాయి. డే టైమ్‌లో అంత లుక్ రాదు కానీ కొంచెం నైట్ టైమ్‌లో వెళ్తే మాత్రం లైట్ వెలుతురుకి సూపర్‌గా ఉంటుంది. చాలా కలర్‌ఫుల్‌గా భలే అనిపిస్తదసలు. మంచిగా ఫ్యామిలీతో పాటు అందరూ కలిసి అలా వెళ్ళేసొస్తే ఏం షాపింగ్ చేయాలని కాదు. జస్ట్ అలా మన ఫ్యామిలీతో వెళ్తే మాత్రం పిల్లలతో టైమ్ స్పెండ్ చేయొచ్చు. అనిపిస్తుంది. చూసారు కదా! ఇవైతే విగ్రహాలన్నట్టు. ఎంత బాగున్నాయో చూడండి. టీవీ దగ్గర కానీ మన హాల్‌లో డైనింగ్ టేబుల్ అట్లా పెట్టుకుంటే మాత్రం బావుంటాయి కదా! అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా విగ్రహాలలో. చిట్టి చిట్టి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. బొమ్మలైతే మస్తు అనిపించినాయి. నాకు రాధాకృష్ణుడి బొమ్మ చాలా నచ్చింది. కానీ ఇంకా నేను తీసుకోలే. ఎందుకంటే మాది ఓన్ కాదు. రెంటెడే కదా! ఊరికే రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బందయితుంది. అది కొంచెం డ్యామేజ్ అయినా బాధేస్తుంది. మనకెంత నచ్చింది తెచ్చుకున్నప్పుడు అలా అయితే ఎట్లనో అనిపిస్తుంది కదా! ఇంకివైతే బెడ్ షీట్స్ చూసారు కదా! బెడ్ షీట్స్ కాడ్నుంచి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇంకైతే ఈ డోర్‌కి ఫ్లవర్ వాషెస్ అలాగే ఫ్లవర్‌వి ఇట్లా దండల్లాగా ఉంటది కదా! ప్లాస్టిక్‌వి అలా అన్నట్టు. ఇంకా చూసారు కదా! ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు మస్తున్నాయి డెకరేషన్‌కి తీసుకోవడానికైతే. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే చూడండి. లీవ్స్, ట్రీస్ కూడా ఆర్టిఫిషియల్‌గా చాలా బాగున్నాయి. ఇంకా అవి అటు సైడ్ అయితే ఫుడ్ అన్నట్టు. మొత్తం ఫుడ్ తినడానికే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు మన తిరిగేంత ఓపిక ఉండాలి ఫస్ట్. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అది. తిరిగే ఓపిక ఉంటే ఎంతసేపైనా తిరగొచ్చు. నైట్ అంటే ఎంతసేపైనా తిరగొచ్చు. మార్నింగ్ అయితే ఎండకి ఎక్కువసేపు ఉండలేము. చలికి చలి పెడుతుంది. మధ్యాహ్నం అయితే ఎండ చంపుతుందన్నట్టు. ఆ రేంజ్‌లో ఉంది. ఇంకా ఇదైతే ఫైనల్‌గా ఇటు సైడ్ మొత్తం ఇది ఫుడ్ చూసారు కదా! ఇది ఫాస్ట్ ఫుడ్ అన్నట్టు. అటు సైడ్ వెళ్తే టిఫిన్స్ ఉన్నాయి. ఇంకైతే టీ కప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి తెలుసా! చిన్న నుంచి పెద్ద వరకి పెద్ద సైజ్ కప్స్ కూడా ఉన్నాయి. హాఫ్ లీటర్ మిల్క్ వచ్చే కప్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంక ఇవైతే స్వెటర్స్, వూలన్స్, క్యాప్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. చిన్న పిల్లలకి సంబంధించినవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇప్పుడిప్పుడే తీస్తున్నారు. బ్యాంగిల్స్ మాత్రం అస్సలు సూపర్ అండి. అసలు అద్దిపోయిన కలెక్షన్ ఉంది. అంత బాగున్నాయి. అమ్మాయిలు వెళ్తే మాత్రం అక్కడ నుంచి కదలరండి. అంత బాగున్నాయి. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్‌గా వెరైటీస్ వచ్చాయి. చాలా బాగున్నాయి. సూపర్‌గా ఉన్నాయి అసలు. ఎన్ని తీసుకున్నా సరిపోవు. ఇంకోటి తీసుకోవాలనిపిస్తుంది అన్నట్టు అంత బాగున్నాయి బ్యాంగిల్స్ మాత్రం. ఇంకా రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్నవి చైన్స్, ఇట్లా మోదీ చైన్స్, నార్మల్‌గా గోల్డ్ కలర్‌వి, వైట్ మోదీస్ అన్నీ కూడా జ్యువెలరీ అయితే అసలు చెప్పలేము. మీకు ఏ వెరైటీ కావాలన్నా అయితే అందుబాటులో రెడీగా ఉన్నాయి. నైట్ అయితే ఇలా ఎగ్జిబిషన్ లాగా చాలా అనిపిస్తుంది. లైట్స్ వేయడం వల్ల చాలా లుక్ వస్తది. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అన్నట్టు. నైట్ అయితే మేము స్టార్టింగ్ టైంకి వచ్చాము. ఎందుకంటే మళ్ళీ నైట్ లేట్ అయిందనుకో రష్ ఉంటారు. ఇక్కడ కూడా పిల్లలు ఆడడానికి మనకి లైన్ టికెట్ కదా! టికెట్ ఇక ఒక రౌండ్ అయిపోయాక ఒకటి అలా వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అనేసి అయితే మేము కొంచెం ముందు ఎర్లీగా వచ్చాము. చూడండి చాలా బాగుంది. పిల్లలైతే వాళ్ళు గేమ్స్‌కెళ్లారు. సో నేనైతే ఇంకా బ్లాగ్ చేస్తున్నాను. వీడియో తీసుకుని నా పనిలో నేనున్నా, వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళతో పాటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు పాపం. చూసారు కదా! జాయింట్ వీల్ అయితే నేను అన్నీ నాకు చాలా ఇష్టం. కాకపోతే ఎందుకో అది పైనుంచి కిందికి లాస్‌లో వస్తది చూడు అప్పుడు ఎందుకో భయమేస్తది. ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కానీ నేను ఎందుకో ఇంకా వద్దు రిస్క్ తీసుకోవద్దనేసని నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేను నాకు కావాల్సింది బ్లాక్ చేయడం కానీ నేను బ్లాక్ చేస్తున్నాను అన్నట్టు. చూసారు కదా! మీకు ఎలా అనిపించిందనైతే నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గా అందుబాటులో దగ్గరలో ఇలా ఉన్నప్పుడు ఉన్న టైంని మనం కాసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.